ఎన్డీఏ మీటింగ్ ఎంతో చక్కగా జరిగింది. మిత్రపక్షాలన్నీ కూడా ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా రావడం జరిగింది. నడ్డా గారు అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇద్దరు కూడా దీన్ని స్టీర్ చేయడం జరిగింది, దీనిలో పాల్గొనడం జరిగింది. అన్ని పార్టీల వారు కూడా ఎన్డీఏలో ఉన్న అన్ని పార్టీస్ వారు వైపు నుంచి కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యమైన విషయాలు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల గురించి, అలాగే కాన్స్టిట్యూషన్ డిబేట్ పైన ఏ విధంగా చర్చ జరిగింది, వాటిపైన ఆ విషయాలపైన కూడా మాట్లాడటం జరిగింది. అలాగే మరీ ముఖ్యమైనది ఏంటంటే ఎలా మరింతగా కోఆర్డినేషన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా పథకాల గురించి మరింతగా, పథకాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉందో వాటిని మరింతగా రాష్ట్రంలో ఏ విధంగా మనం ఇంకా తీసుకుని వెళ్ళాలి, వాటిని ఇంకా అమలు చేయడానికి ఇంకా ఎక్కువగా ఆ పథకాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటిని మరింతగా రాబట్టుకొని రాష్ట్రంలో మనం ఏ విధంగా అవలంబించాలని చెప్పి ఈ ఎన్డీఏ మీటింగ్లో ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏ విధంగా ఎన్డీఏ ఎంపీస్ అందరం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ మాలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ కూడా మరింతగా ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకొని స్కీమ్స్ విషయంలో అయితే కానీ, డెవలప్మెంట్ విషయంలో అయితే కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో అయితే కానీ వీటిని మరింతగా కోఆర్డినేట్ చేసుకొని ఏ విధంగా మన రాష్ట్రానికి తీసుకువెళ్తాము. పార్లమెంట్లో ఉన్న 60 రోజులు 70 రోజులు పని వేరు లాస్ పాస్ చేయడం, వాటి గురించి డిబేట్ చేయడం వీటన్నిటిపై ఉంటుంది. పార్లమెంట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా స్టేట్కి సంబంధించి కానీ, మన పార్లమెంట్కి సంబంధించి అంటే ఏదైతే కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కానీ ఏ విధంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన వాటిని మరింతగా ఎలా తీసుకువెళ్తాము, దానిపైన మరింతగా కోఆర్డినేటెడ్గా ఎలా చేసుకోవాలి. ఇప్పటికే మీరు అందరూ చూశారు, ప్రతి ఒక్క మినిస్టర్ ఒక ఎంఓఎస్ హెడ్ చేస్తూ ప్రతి 15 మంది ఎంపీలతో గ్రూప్ ఫామ్ చేయడం జరిగింది. మీరు అందరూ చూశారు. మొన్న జరిగిన సెషన్లో కూడా గ్రూప్ మీటింగ్ జరిగింది. ప్రతి ఒక్క ఎంపీ ఆ గ్రూప్లో పాల్గొనడం జరిగింది. వీటన్నిటినీ చేస్తూ ఉంది, ఎందుకంటే మరింతగా కోఆర్డినేటెడ్గా చేసే దానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. దీన్ని చాలా చక్కగా జరిగింది. దీన్ని స్టార్టింగ్ అనుకోవాలి, ఇంకా దీనిపైన బిల్డప్ చేస్తాం. ఇప్పుడే చెప్పాను, అందరి వైపు నుంచి కూడా సూచనలు రావడం జరిగింది. ఏ విధంగా దీన్ని కోఆర్డినేట్ చేయాలనే దానిపైన అన్ని వైపు నుంచి సూచనలు రావడం జరిగింది. వాటన్నింటినీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇది మంచి ఫ్రూట్ఫుల్ మీటింగ్ అని మేము తెలియజేసుకుంటాం. మీకు ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు కలిసి ఉంది, ప్రైమ్ మినిస్టర్ గారు కలిసి ఉంది, అన్ని కూడా డీటెయిల్స్. టుడేస్ మీటింగ్ వాజ్ హెడెడ్ బై మిస్టర్ నడ్డాజీ అండ్ ఆల్సో అటెండెడ్ బై Home Minister, Honorable Home Minister Amit Shah ji, and all the partners in NDA. They all attended the meeting today. It was very well conducted, and most of the issues that have been taken up in the meeting mainly related to the recent concluded Parliament session, as well as the debate that has happened on the Constitution. And on top of that, the most important item that has been discussed was how well we can coordinate as NDA MPs, not just party MPs, but actually as NDA MPs, how well we can coordinate inside the parliament, and once the parliament is over, outside the parliament, also in the respective constituencies, how we can coordinate better so that we can take these whatever schemes that the central government is giving, how we can take them to the states and use the Disha meetings that is happening every 3 months, how we can utilize it much better, so that most of the schemes that are being launched by the Prime Minister Modi ji can be taken to the ground level, make sure that these schemes are adopted at the ground level. So around these issues the meeting has been conducted, and it's a very fruitful meeting. But actually on the schemes that have been launched by the union government, all the schemes that have been launched by the union governments, how well we can take them to the people. And most importantly, because the session happens for almost 60-70 days a year, but outside the session, once the parliament session is over, there's a lot of work that we need to do in the respective constituencies, in the respective states. How we can take that? The idea is not to take that only as a MP of a party, but take it as a member in an NDA group. So use that network. Make sure that you use the network, and make sure that because we have formed the groups also recently. Each minister and each MOS is there in a group, and it is headed by both of them, and there are 14-15 MPs that are there. So when the groups are formed, and whatever issues that we have, we can rise there. So
This all is, we are doing it for the better coordination of the NDA. So use the idea was that the meeting, the idea was that use this network, use this facility that is made available to all the MPs, so that we can actually do good work by taking all the schemes that have been launched by the union government more better into the states as well as into the constituencies.